నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. A2 అనగానే మనకు గుర్తొచ్చేది విజయసాయి రెడ్డి. A1 అనగానే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొస్తారు. అయితే విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళంలో ఇప్పుడు పెను దుమారాన్ని లేపాయని చెప్పి అనుకోవచ్చు. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నారా, లేదా ఇంకా ఏమైనా దోబూచి ఆటలు ఆడుతున్నారంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పలేమనేటువంటి ప్రయత్నాలు ఉన్నారు. ఎందుకంటే దాదాపు 3 తరాలు 40 ఏళ్ళుగా అటు రాజారెడ్డి కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీరు ముగ్గురికి సంబంధించి అకౌంట్స్ చూడడం కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధం కావచ్చు, లేదా సాన్నిహిత్యం కావచ్చు, ఖచ్చితంగా అంత తొందరగా విరిపోతారా, లేదా ఇది కూడా మరో రాజకీయం అనేది ఆలోచిస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా ఘాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎన్నడూ ఎవరి మీద అన్నటువంటి మాటలు కూడా అన్నారు. ఏంటంటే విలువలు విశ్వసనీయతలు ఉండాలి విజయసాయి రెడ్డికి అని చెప్పేసి అంటే, మళ్ళీ విజయసాయి రెడ్డి గారు వచ్చేసి లేదు ఆ మనిషికే విలువలు విశ్వసనీయతలు లేవని చెప్పేసి అన్నాడు. ఇదంతా తీసి పక్కన పెడితే ఆ కోటరీ వల్లే నేను బయటికి వచ్చేసానని చెప్పేసి అన్నాడు. ఆ కోటరీ అనగానే అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఎవరైతే ఉన్నారో, సార్ ఎవరు ఆ యొక్క వ్యక్తి అని చెప్పేసి అంటే మీకు తెలియదా అని చెప్పేసి అన్నాడు. అంటే నర్మగర్భంగా ఖచ్చితంగా అది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. వాస్తవానికి ఇప్పటిదాకా ఎన్నోసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడని చెప్పేసి అని వార్తలు వచ్చినా సరే, ఏ రోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడడం కానీ, కలవడం కానీ, కనీసం పలకరించేటువంటి ప్రయత్నం కూడా సజ్జల చేయలేదంటే ఖచ్చితంగా అది నిజమే అని చెప్పి అనుకోవచ్చు. అయితే సజ్జలని తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి మాత్రం అటు భారతిరెడ్డి అని చెప్పేసి చాలా ముఖ్యంగా చెప్తుంటారు. వాస్తవానికి రాజారెడ్డికి కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీకి అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫ్యామిలీలోకి రావడం ఎంతగానో ఇష్టం లేదని చెప్పి గతంలో మనం వివేకం అనే సినిమాలో కూడా చూసాం. వచ్చిన తర్వాత వాళ్ళ మార్క్ చూపించుకోవడానికి చాలా చేస్తుంటారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తానికి వద్దన్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇలాంటి తరుణంలో భారతిరెడ్డి గారు తన మార్క్ చూపించుకోవడానికి రాజకీయాల్లో కూడా అందుకనే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టి సజ్జలను తీసుకొచ్చారు. సజ్జలకి అంత వెయిట్ ఇచ్చారని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా సకల శాఖ మంత్రిగా చేస్తూ విజయసాయి రెడ్డి గారికి ఎక్కడ కూడా కొంత కూడా విలువ నీకుండా ఉండేసరికి ఆ యొక్క పరిస్థితిని భరించలేక విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారన్న సంగతి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే నిన్న అన్నటువంటి వ్యాఖ్యల్లో చాలా క్లారిటీగా అర్థమవుతున్న పాయింట్స్ ఏంటి అంటే, నన్ను చాలా బెదిరించారు, చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి నా పైన, కానీ నేను అవన్నీ కూడా పట్టించుకోలేదు, నేను భయపడలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా భారతిరెడ్డి గారు కావచ్చు, అటు బాలాజీ గోవిందప్పన్ భారతీ సిమెంట్స్లో కావచ్చు, లేదా ధనంజయ రెడ్డి కావచ్చు, లేదా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పైన చాలా ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రతి స్కామ్లో ఇరికించి వాళ్ళపైన కేసులు పడేలా చేసినటువంటి ఒక వైనం మనకు తెలిసిందే. కాకపోతే 40 ఏళ్ళుగా అంటే రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా చూస్తున్నటువంటి ఒక తరుణం కాబట్టి విజయసాయి రెడ్డి గారు ముందే మేలుకున్నారా అని చెప్పేసి అనుకోవాలి. కాకపోతే గతంలో క్విడ్ ప్రోకోలో A2 అయితే ఉన్నారు. సో ఉన్న కేసులు చాలని చెప్పేసి అనుకున్నారా, లేదా జ్ఞానోదయం అయిందా, లేదా ఖచ్చితంగా రానున్నటువంటి ఒక పరిణామం అంటే 2019 నుంచి 24 దాకా అత్యంత భయంకరమైనటువంటి అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా చేసినట్టుగా విజయసాయి రెడ్డికి చాలా క్లారిటీగా తెలుసు కాబట్టి కనీసం అప్రూవర్గా మారితే కొంత శిక్షణ తగ్గిద్దని చెప్పేసి అని బయటకు వచ్చేసారా. సో వాస్తవాన్ని మనం చూసుకుంటే దీంట్లో బంగ్లాదేశ్కి సంబంధించి ఏదో గుర్తొస్తుంది. ఏంటి అంటే ఏదైతే దేశంలో చెలరైనటువంటి యొక్క అల్లర్లు కావచ్చు, దీనిపైన స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఉద్యమాలు కావచ్చు, దీనిపైన అరికడటానికి దాదాపు అక్కడ ఉన్నటువంటి ఒక షేక్ హసీనా ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు కావచ్చు, అదేవిధంగా వారి కింద ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమల్ ఖాన్ అని చెప్పేసి వారు కావచ్చు, వీరందరూ కూడా విద్యార్థులపైన ఒత్తిడి తెచ్చి అక్కడ వాళ్ళని అణిచివేస్తానికి దాదాపు 1400 మంది విద్యార్థులు కావచ్చు, మిగతా వ్యక్తులు చనిపోతే దీనికి బాధ్యత వహిస్తూ అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే వాళ్ళకి ఉరిశిక్ష వేశారు.
అయితే దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ సంబంధించి ఆయన అప్రూవర్గా మారిపోయి అన్నీ చెప్పేయడంతో ఆయనకు ఓన్లీ 5 ఏళ్ళు మాత్రమే కఠిన కారాగార శిక్ష వేశారు. ఈ విధంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు కూడా ముందే మేల్కొని అన్ని అక్రమాలు బయటపడితే ఓన్లీ కల్తీ మద్యం కేసులోనే దాదాపు 40,000 మంది చనిపోయారు సంగతి తెలుస్తుంది. అంటే ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దానికి సహకరించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎలాంటి ఉరిశిక్షలు, ఎన్నిసార్లు ఉరిశిక్షలు పడాలని చెప్పి, అదేవిధంగా చూసుకుంటే వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వీరు కూడా అప్రూవర్గా మారిపోతానని చెప్పేసి, విజయసాయి రెడ్డి గారు కూడా అప్రూవర్గా మారిపోతున్నారనే సంగతి తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అక్రమాలు, అవినీతులు అతి తొందరలో బయట పెడతానికే ఇన్ని నెలల తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. అదేగాక చాలా స్పష్టంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అనకుండా అన్నట్టే ఏమంటున్నారంటే, వాస్తవానికి నిబద్ధత లేనటువంటి వ్యక్తులు ఉన్నారు, అంటే నిబద్ధత లేని వ్యక్తులు ఉన్న సంగతి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాటలు వింటున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి నిబద్ధత లేదని మాట్లాడుతున్నాడు. గతంలో విలువలు, విశ్వసనీయతలు లేవని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అన్నారు. అదే విధంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పార్టీని తను సొంతగానే నడుపుకోగలరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదని చెప్పి అందరికీ తెలిసింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారితో పాటు అందరూ ఏకంగా ఉంటేనే 151 నుంచి 11 స్థానాలకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఏకాకిగా చేసిన తర్వాత ఆ 11లో ఏకాకిగా మిగిలిపోతాడని చెప్పేసి కూడా కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు చాలా పెద్ద వ్యాఖ్యలే చేశారు. 100% వాస్తవానికి ఒక రాజకీయ ప్రత్యర్థి ఉన్నాడు అంటే వాళ్ళు పూర్తిగా రాజకీయాలు మానేసి బయట ఎక్కడ ఉంటే వాళ్ళకి చాలా రకమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి, అదిగాక వాళ్ళకి బెదిరింపులు ఉంటాయి. అదిగాక గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే, లేదా ఆ యొక్క ఫ్యామిలీ చేసిన చరిత్రలు చూసుకుంటే, అటు పరిటాల రవిలో గొలుసు కట్టు, అదేవిధంగా చూసుకుంటే మనకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క గొలుసు కట్ల, ఇప్పుడు మొన్న మధ్య జరిగినటువంటి పరకామణిలో కూడా సిఐ సతీష్ కుమార్ యొక్క ఇలాంటివి చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏదైతే విజయసాయి రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఏదైనా రాజకీయ పార్టీలో లేకపోతే మనుగడ ఉండదన్నట్టుగా, ఇదే తెలుసుకున్నటువంటి సొంత చెల్లైనటువంటి వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఉంది. సో అత్యంత తొందరలో అటు కాంగ్రెస్కి అయితే జాయిన్ కానని అయితే చెప్పేశారు. కాబట్టి మిగతా ఏ పార్టీలోనూ సరే జాయిన్ అయ్యే అవకాశం ఉందా? సో ప్రాణాలు దక్కించుకోవాలంటే పార్టీలో ఉండాల్సిందనేది అనుకుంటున్నారా? సో ప్రాణాలు దక్కించుకోవడమే కాకుండా వేరే పార్టీలోకి వెళ్ళి పూర్తిగా, అంటే ఓన్లీ ఏపీ లిక్కరే కాదు, కంప్లీట్గా జగన్ని జైలుకు పంపిస్తానికి కంకణం కట్టుకోబోతున్నాడా విజయసాయి రెడ్డి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అన్న మాటల్లో జగన్కి జైలుకు పంపించేటువంటి ధోరణిలోనే ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. అన్నీ కూడా గతంలో కూడా అన్నట్టు విజయసాయి రెడ్డి గారు బట్టలన్నీ కూడా విప్పడానికి వస్తున్నాడా? సో ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, సిట్కి ఏదైతే మద్యం ఏపీ లిక్కర్ సంబంధించినటువంటి కల్తీ లిక్కర్ సంబంధించినటువంటి కేసులో వాంగ్మూలం కూడా అత్యంత తొందరలో ఇవ్వబోతున్నాడు అంటే అవునన్న సమాధానం వినిపిస్తుంది. సో మొత్తానికి జగన్కి టైం దగ్గర పడిందా అంటే అవునని వినిపిస్తుంది. ఇక జగన్ జైలుకే అంటే అవునా అంటే అవుననే వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.